చాలా మందికి ఈ పీఎం కిసాన్ అని చెప్పి చాలా మందికి టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పీఎం కిసాన్ మెసేజ్ ఎవరికి వచ్చింది? ఒకవేళ ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి. ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ మీ సేవకు కానీ మీ దగ్గరలోని ఏఈఓ అంటే రైతు వేదికకు కానీ వెళ్ళాలి. మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, అదేవిధంగా పట్టా పాస్బుక్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. మీరు గనక అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ గనక చేసుకున్నట్లయితే ఈ రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ప్రభుత్వం అందించే పథకాలు మీకైతే వర్తించవు. వీళ్ళు ప్రతి విలేజ్లో వచ్చి ఆల్రెడీ గ్రూప్లో మెసేజెస్ పెట్టి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేశారు. మీరు ఎవరైతే అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళకు మాత్రమే ఈ టెక్స్ట్ మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే మీ సేవకైనా వెళ్ళండి, లేదంటే మీ దగ్గరలోని రైతు వేదిక ఏఈఓ దగ్గరికి అయితే వెళ్ళండి. వాళ్ళైతే మీకు రైతు వేదికలో ఫ్రీగానే చేస్తున్నారు. మీ సేవలో అయితే 15 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.